ఒక మనిషి పుట్టుక, చావు అనేది ఎవరి చేతిలో లేదు. అందుకే ఎంత గొప్పగా పుట్టినా మరణం అంత గొప్పగా చాలా మందికి ఉండదు. సరే ఏదో విధంగా చావు వచ్చి మనిషి పోతే అది కూడా ఒక రకమైన సమంజసమైన మరణం కిందనే లెక్క. కానీ అలా కాకుండా ఏళ్లకు ఏళ్ళు మంచం పట్టేసి తాను ఏమిటో తనకే తెలియకుండా అచేతన అవస్థలో ఉంటూ కేవలం సాంకేతికతంగానే ప్రాణం ఉంది అన్న పరిస్థితి కూడా అనేక మందిలో ఉంది. వారికి తెలియదు తాము జీవించి ఉన్నామో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇంకొందరు భయంకరమైన బాధలతో, వ్యాధులతో సతమతమవుతూ కోలుకోలేని రోగాలతో బాధపడుతున్న వారు తామే స్వయంగా మరణాన్ని ఆహ్వానిస్తారు. అలాంటి వారికి బతుకు కన్నా చావే మేలు, అదే గౌరవం అన్నట్లుగా ఉంటుంది. అచ్చం ఇలాంటి కోరికనే కోరుకుంది ఓ మహిళ. కారుణ్య మరణం పొందేందుకు అనుమతి ఇవ్వమని వేడుకుంది. ఓ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ విజ్ఞప్తికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ ఎవరామె? ఎందుకు మరణం కావాలని కోరుకుంది? కర్ణాటకలోని 85 ఏళ్ల రిటైర్డ్ టీచర్ కరిబసమ్మ ఏకంగా 3 దశాబ్దాలకు పైగా స్లీప్ డిస్క్ కారణంగా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దాంతో పాటుగా క్యాన్సర్ బారిన పడి నరకం అనుభవిస్తున్నారు. ఆమె ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న కారుణ్య మరణాన్ని పొందే వరాన్ని అందుకున్నారు. ఆమె జీవితంలో విలువైన కాలం అలా జీవితం లేని మరణంగానే గడిచిపోయింది. దాంతో ఆమె అలుపెరగని పోరాటం బతుకు కోసం చేశారు. కానీ కుదరని పరిస్థితుల్లో శాశ్వతమైన విశ్రాంతిని కోరుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం దాన్ని తొలిసారిగా అమలు చేస్తుంది. అయితే ఈమె మరణానికి ముందే తాను దాచుకున్న డబ్బంతా ఆర్మీకి ఇచ్చేసింది. సంపాదించిన సొమ్ము దానం చేసేసింది. దేశంలో ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. నిజంగా చెప్పాలంటే చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇతర దేశాల్లో కారుణ్య మరణాలకు అనుమతి ఉంది. దేశంలో దాన్ని తొలిసారి అమలు చేస్తున్న ఘనత కర్ణాటక ప్రభుత్వానిదే. ఇక ఆ కారుణ్య మరణాన్ని వరంగా పొందబోతున్నది ఈ మహిళ. ఆమె కూడా ఈ దేశంలో ఒక రికార్డుగా మిగలబోతున్నారు. ఎవరిని ఎప్పటికీ నయం కాని వ్యాధులతో సుదీర్ఘకాలం అవస్థలు పడుతూ జీవోత్సవంగా ఉన్న వారికి ఈ కారుణ్య మరణాన్ని అనుమతిస్తారు. ఇప్పుడు అటువంటి వారి విషయంలో కారుణ్య మరణాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం కూడా కోలుకోవడం కూడా సాధ్యం కాని రోగుల విషయంలో ఈ కారుణ్య మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది. ఈ విధంగా కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకున్న వారి విషయంలో తగిన విధంగా పరిశీలించి మంజూరు చేస్తారు. అయితే ఏ రకంగా చేసుకున్న దరఖాస్తులకు వైద్యులతో సదరు రోగులకు పరీక్షలు చేయించిన మీదటనే అనుమతించడం జరుగుతుంది. ఇక 2 దశల్లో కారుణ్య మరణాల సంబంధించిన దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుంది. ఇక అంతిమంగా వాటిని న్యాయస్థానం ముందు ఉంచి అక్కడ అనుమతి లభించిన తర్వాతనే ఆ రోగి కోరికను తీర్చడం జరుగుతుంది. అయితే ముందుగా 3 డాక్టర్లు రోగి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత గవర్నమెంట్ నియమించిన డాక్టర్ మరో 3 డాక్టర్ల బృందం సమీక్షించి రిపోర్ట్ను కోర్టుకు పంపుతుంది. కోర్టు ఆమోదిస్తే ఇంజెక్షన్లు ఇచ్చి వారు కోరుకున్న మరణాన్ని ప్రసాదిస్తారు. ఒక విధంగా కరిబసమ్మ చరిత్రను ఈ దేశంలో సృష్టించబోతున్నారు. మరణం ఒక వరమని ఆమె చెప్పబోతున్నారు. జీవితం ఒక శాపమని కూడా ఆమె తన అనుభవాన్ని చరిత్రలో చేర్చబోతున్నారు. ఎవరికైనా జీవితం తీపిగా, మరణం చేదుగా ఉంటుంది. కానీ కొందరు దురదృష్టవంతులకు జీవితమే భయంకరంగా ఉంటుంది, చేదుగా మారుతుంది. అటువంటి వారి విషయంలో మరణమే మేలు అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఆమె మరణాన్ని కోరుకుంటుంది. మృత్యు కౌగిలిని చేరే తొలి మహిళలుగా మారబోతున్నారు. ఇది ఆరంభంగా ఉంటే ఈ కారుణ్య మరణాల జాబితాలు ఇంకెందరు చేరుతారో చూడాలి. అంతేకాదు, కర్ణాటక శ్రీకారం చుట్టిన ఈ విధానం రేపటి రోజున దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా అనుసరిస్తే కనుక జీవితంతో పాటు మరణంలోనూ రేపటి తరం పోటీ పడుతుందేమో చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.